సో ఫ్రెండ్స్ మనం క్యాండిల్ స్టిక్స్ అనేది తెలుసుకుంటున్నాం. దాంట్లో ఇక్కడ దాకా అయిపోయింది. లాంగ్ ఓపెనింగ్ బోజు వైట్ క్యాండిల్ లాగా మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే ఇండెసిషన్ క్యాండిల్స్ వాటి యొక్క సిగ్నిఫికెన్స్ అనేది చూద్దాం. ఇన్వర్టెడ్ వైట్ అంబ్రెల్లా క్యాండిల్ అన్నారు. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ దీంట్లో మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఈ పైన ఉన్న దాన్ని ఏమంటామంటే షాడో అంటాం. పైన ఉంది కాబట్టి అప్పర్ షాడో అంటాం. ఈ కింద ఉన్న వైట్ బాడీని ఏమంటామంటే రియల్ బాడీ అంటాం. ముందుగా దీని యొక్క డెఫినేషన్ అనేది చూద్దాం. దాన్ని ఎలా ఇంటర్ప్రిటేషన్ చేయాలి అంటే మనం రియల్ గా ఎలా యూజ్ చేసుకోవాలి, దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ప్రోస్ అండ్ కాన్స్, అవి కూడా తెలుసుకుందాం. సో దిస్ క్యాండిల్స్ క్లోజ్ ఈస్ గ్రేటర్ దాన్ ద ఓపెన్ డ్యూరింగ్ అన్ యావరేజ్ ఆర్ లార్జ్ రేంజ్ డే. ఓకే, ఈ క్యాండిల్ క్లోజ్ ఎప్పుడు కూడా ఏంటంటే యావరేజ్ డే కంటే కూడా ఎక్కువగా క్లోజింగ్ అనేది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ అప్పర్ షాడో ఏదైతే అనుకుంటున్నామో అది 2 times ఉండాలి ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకి బాడీ రేంజ్ 2 రూపీస్ ఉంది అనుకుందాం, ఇది రియల్ బాడీ అంటాం. ఈ విక్ అట్లీస్ట్ 4 రూపీస్ అనేది ఉండాలి, అంటే 2x అనమాట ఆఫ్ ద రియల్ బాడీ. అప్పుడు మాత్రమే దీన్ని ఏంటంటే మనం షూటింగ్ స్టార్ గా కన్సిడర్ చేసుకుంటాం. ఇట్ హ్యాస్ ఎ స్మాల్ రియల్ బాడీ అండ్ లాంగ్ అప్పర్ షాడో. Okay, this formation is called a shooting star if it is found at the top of the market. మనకి టాప్ ఆఫ్ ద మార్కెట్ అంటే బుల్ రన్ లో స్ట్రాంగ్ గా పైకి వెళ్ళిన తర్వాత టాప్ లో మనకి ఫార్మేషన్ జరిగింది అనుకోండి, దీన్ని ఏమంటామంటే షూటింగ్ స్టార్ అంటాం. అదే విధంగా మార్కెట్ డిక్లైన్ అయినప్పుడు కిందకు వచ్చినప్పుడు ఈ ఫార్మేషన్ కనిపించింది అనుకోండి, ఇన్వర్టెడ్ హ్యామర్ అంటాం. వెరీ సింపుల్. చూడండి, ఆర్ an inverted hammer if it is found at the bottom, అంటే మార్కెట్ పడిపోయిన తర్వాత చాలా స్ట్రాంగ్ గా పడిపోయింది, అక్కడ ఇలాంటి ఫార్మేషన్ కనిపిస్తే దీన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ అంటాం. ఇట్ క్యాన్ బి రికగ్నైజ్డ్ బై ఇట్స్ టైట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రియల్ బాడీ. సో బేస్డ్ ఆన్ ఏంటంటే ఓపెన్ ఎక్కడ అయింది అండ్ క్లోజింగ్ ఎక్కడ అయింది, దాన్ని బట్టి ఏంటంటే దీన్ని మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటాం. నెక్స్ట్, ఈ ద ఇన్వర్టెడ్ అంబ్రెల్లా క్యాండిల్ హ్యాస్ స్ట్రాంగ్ రివర్సల్ ఇంప్లికేషన్స్. జనరల్ గా ఏంటంటే మనకి ఇవి రివర్సల్స్ ని సిగ్నిఫికెంట్ గా తెలుపుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కడెక్కడ రివర్సల్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి మనకి హింట్స్ ఇవ్వడం జరుగుతుంది క్యాండిల్ స్టిక్స్ ద్వారా. ఇన్ ఇంటర్ప్రిటింగ్ an interval an inverted umbrella candle, the color of the real body is not important. ఇక్కడ ఏంటంటే మనకి వైట్ కలర్ ఉంది అంటే గ్రీన్ కలర్ పెద్ద ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది స్మాల్ బాడీ కాబట్టి దీన్ని మనం కలర్ ని పెద్దగా పట్టించుకోం. జనరల్ గా ఏంటంటే అది రెడ్ అయినా కావచ్చు, గ్రీన్ అయినా కావచ్చు, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ అనమాట. రాదర్ ఇట్ ఈస్ ఇట్స్ లొకేషన్ దట్ ఈస్ ఆఫ్ ద ఎసెన్స్. ఈ లొకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇది టాప్ లో ఫార్మేషన్ జరుగుతుందా, బాటమ్ లో ఫార్మేషన్ జరుగుతుందా, ఆ లొకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. This inverted umbrella candle becomes a shooting star and it has a bearish implication if it is found after a market advance. ఒక స్ట్రాంగ్ పైకి వెళ్ళిన తర్వాత ఇది టాప్ లో ఫార్మేషన్ జరిగితే బేరిష్ రిప్రజెంటేషన్ జరుగుతుంది, అంటే ఓవరాల్ గా బేరిష్ ఉండొచ్చు ఇక్కడ నుంచి అని చెప్పేసి. అదే విధంగా ఇది స్ట్రాంగ్ గా మార్కెట్ కిందకి పడిన తర్వాత కనిపించింది అనుకోండి, దాని ఇంప్లికేషన్ ఎలా తీసుకుంటాం అంటే బుల్లిష్ ఇంప్లికేషన్ గా తీసుకుంటాం ఫ్రెండ్స్. అయితే మనకి విజువలైజేషన్ పర్సెప్షన్ ఏంటంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ క్యాండిల్ ఒకటి, అంటే మార్కెట్ అడ్వాన్స్ లో ఉన్నప్పుడు ఫార్మేషన్ జరిగింది కదా, ఒకటో క్యాండిల్ ఇది, రెండో క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్. ఈ 3 క్యాండిల్ కలిపి మనం ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ మెజర్ చేయాల్సింది ఏంటంటే ఈ బాడీకి 2 times ఆఫ్ ద లెంత్ ఉందా లేదా అనేది ఉందనుకోండి, దెన్ ఏంటంటే షూటింగ్ స్టార్ అంటాం. దీన్ని మనం ఎలా ఎంట్రీ తీసుకుంటాం అంటే ఫ్రెండ్స్, ఈ షూటింగ్ స్టార్ కనిపించగానే మనం షార్ట్ అనేది ఇనిషియేట్ చేయం. జనరల్ గా దీనికి ఉన్న రూల్ ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే లో ఉందో, ఇది ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ క్యాండిల్ లో ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరుగుతుందో డౌన్ సైడ్, అక్కడ మనం ఏంటంటే ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఎస్ఎల్, ఇది మనకి జనరల్ గా ఎంట్రీ అనేది తీసుకుంటాం. ముందుగా డెఫినేషన్ అనేది చూద్దాం. దిస్ ఇన్వర్టెడ్ అంబ్రెల్లా క్యాండిల్ బికమ్ ఏ షూటింగ్ స్టార్ అండ్ హ్యాస్ బేరిష్ ఇంప్లికేషన్. ఓకే, అడ్వాన్స్ లో ఉంది కాబట్టి బేరిష్ ఇంప్లికేషన్ అంటున్నాం. నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాం. ఇంటర్ప్రిటేషన్. ద sighting of a shooting star signals a possible market top, but a bearish confirmation is required before selling candle. 3 must be closed lower than the low of the low of the candles 2 and 1 to generate a sell signal. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫ్రెండ్స్, మనకి ఇది ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా,
అండ్ సెకండ్ క్యాండిల్, ఈ రెండింటి యొక్క లో ఉంది, ఈ లో ఉంది, ఈ లో ఉంది, ఈ రెండింటి లో అనేది మనకి బేరిష్ క్యాండిల్ ద్వారా కనిపించాలి, అప్పుడే మనం ఏంటంటే దీన్ని వాల్యూట్ చేస్తాం అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఇన్వర్టెడ్ హ్యామర్, ఇన్వర్టెడ్ అంబ్రెల్లా క్యాండిల్ ఎట్ ద బాటమ్. ఓకే, షూటింగ్ స్టార్ అయిపోయింది. దాన్ని మనం బాటమ్ లో ఫార్మేషన్ జరిగింది అంటే మార్కెట్ ఇలా కిందకి ర్యాలీ చేసి 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 ఇలా కనిపించింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనకి ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఈ రియల్ బాడీతో ఈ విక్ ని కంపేర్ చేసుకుంటాం. 2x అనేది ఉంది, దెన్ ఏంటంటే ప్రొసీడ్ అవుతాం. బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ప్రీవియస్ గా ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో, ఇక్కడ బ్లాక్ క్యాండిల్ ఉంది చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఇది రెండో క్యాండిల్, ఈ రెండింటి యొక్క హై అనేది మనకి బుల్లిష్ క్యాండిల్ ద్వారా కనిపించాలన్నమాట విజువల్ గా, అప్పుడే మనం ఎంట్రీ తీసుకుంటాం. జనరల్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్రీవియస్ అంటే ఫస్ట్ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్అవుట్ జరుగుతుందో మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఈ కింద మనం ఏంటంటే ఫ్రెండ్స్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం రాంగ్ అయితే ఇది మన స్టాప్ లాస్ మనల్ని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మన రైట్ అయితే మల్టీఫోల్డ్ లైక్ 1:3 కానీ 1:4 కానీ అట్లీస్ట్ 1:2 కానీ మనం ఎయిమ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ చాలా సార్లు ఏంటంటే ప్రాబ్లం, ఇప్పుడు ఇక్కడ క్యాండిల్ జరిగింది, ఇది ఫస్ట్ క్యాండిల్ అనుకుందాం, ఓకే, ఇది సెకండ్ క్యాండిల్ అనుకున్నాం, ఈ థర్డ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అవుతుంది, ఎంట్రీ ఎలా తీసుకోవాలి? మనం లైవ్ లో ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 500 లెవెల్ అనుకున్నాం, ఓకే, ఇది ఫస్ట్ క్యాండిల్ యొక్క హై 500 అనుకున్నాం, లెవెల్ ఆ లెవెల్ అనేది దాటింది, ఇది 502 అంటే ఈ థర్డ్ రోజు అనమాట, ఈ థర్డ్ డే ఈ రోజు జరుగుతుంది అనుకున్నాం లైవ్, 500 క్రాస్ అయింది. ఇప్పుడు ఏంటి మరి, మనకు ఆల్రెడీ టెక్నికల్ గా ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది, ఎంట్రీ తీసుకోవాలనుకున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే రెండు రకాలు ఉంటాయి, ఒకటి ఏంటంటే క్లోజింగ్ ఎంట్రీ ఉంటుంది, క్లోజింగ్ బేసిస్ లో ఎంట్రీ తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే లైవ్ లో ఎంట్రీ తీసుకోవచ్చు. క్లోజింగ్ బేసిస్ లో ఎలా తీసుకుంటాం? సపోజ్ మనకి మార్కెట్ ఇక్కడ ఇండియాలో 3:30కి క్లోజింగ్ అవుతుంది కదా, మనం ఏంటంటే 3:20 అప్పుడు మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తాం ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి 3:20 అప్పుడు. 3:20 అప్పుడు ఈ పైన ట్రేడింగ్ అవుతుంది అనుకోండి, మనం ఎజ్యూమ్షన్ ఏం చేసుకుంటామంటే ఓకే ఇంకా 10 నిమిషాలే కదా ఉంది కాబట్టి మార్కెట్ ఇంక కిందకి వెళ్ళే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు, ఇది ఒక పద్ధతి. రెండవది ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుంది, సపోజ్ మార్నింగే అనుకున్నాం, మార్నింగే బ్రేక్అవుట్ అవుతుంది, ఎంట్రీ తీసేసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎండ్ ఆఫ్ ద డే కి మార్కెట్ ఈ దగ్గరకు వచ్చేసి మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది అనుకోండి, అంటే 3:20కి ఇక్కడ ట్రేడ్ అవుతుంది అనుకోండి డే లో, అంటే ఏదైతే ప్రీవియస్ గా ఏదైతే లో ఉందో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాం, ఆ లో దగ్గర మనకి ఇక్కడ ట్రేడింగ్ అవుతుంది అనుకోండి, హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, అండ్ డే లో దగ్గర క్లోజింగ్ అవుతుంది అనుకోండి, ఇది అంత స్ట్రాంగ్ క్యాండిడేట్ కాదు కాబట్టి ఎగ్జిట్ అనేది తీసుకోవడం బెటర్ అన్నమాట. ఓకే, సో అది ఇక్కడ డెఫినేషన్ చూసేసరికి ఫ్రెండ్స్ మనకి ద ఇన్వర్టెడ్ అంబ్రెల్లా క్యాండిల్ బికమ్స్ an inverted hammer and it has bullish implication if found after a market decline. మనం అనుకున్న ఇంతకుముందు చదివాము, మార్కెట్ డిక్లైన్ అయిన తర్వాత ఫార్మేషన్ జరిగితే దీనికి బుల్లిష్ రిప్రజెంటేషన్ తీసుకుని మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకుంటాం. ప్రీవియస్ కేసులో మనం ఏం చేసామంటే ఇక్కడ షార్ట్ అనేది ఇనిషియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ద ఇన్వర్టెడ్ హ్యామర్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఏ పాసిబుల్ ఎండ్ ఆఫ్ ఏ డిక్లైన్ బట్ బుల్లిష్ కన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్. జనరల్ గా ఏంటంటే ఇంకా సెల్లింగ్ ప్రెషర్ లేదు అని ఒక రకంగా ఇన్ఫర్మేషన్ అనేది ఈ క్యాండిల్స్ ద్వారా రావడం జరుగుతుంది, అందుకని మనం బుల్లిష్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే కండిషన్ మనకైతే ఈ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ చేయాలి, ఈ రెండు క్యాండిల్స్ యొక్క హై అనేది బ్రేక్అవుట్ చేసి సక్సెస్ఫుల్ గా క్లోజింగ్ అనేది ఇవ్వాలి, ఇవ్వగలిగినప్పుడు మాత్రమే మనం దీన్ని లాంగ్ ఎంట్రీ అనేది ఇనిషియేట్ చేస్తాం అంటున్నాడు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వైట్ అంబ్రెల్లా క్యాండిల్. సో ఇది వచ్చేసరికి మనం దీన్ని హ్యాంగింగ్ మ్యాన్ అని కూడా అంటాం, సేమ్ ఇంతకుముందు ఏదైతే క్యాండిల్ ఉందో దానికి ఆపోజిట్ ఇది. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 2x ఉండాలి, ఏదైతే ఇక్కడ మన విక్ అనుకుంటున్నామో షాడో అనుకుంటున్నామో ఈ రియల్ బాడీకి 2x ఉండాలి. డెఫినేషన్ వచ్చేసరికి దిస్ క్యాండిల్ క్లోజ్ ఈస్ గ్రేటర్ దాన్ ద ఓపెనింగ్ డ్యూరింగ్ యావరేజ్ ఆ లార్జ్ రేంజ్ డే. డెఫినెట్ గా ఏంటంటే మనకి క్లోజ్ అనేది ప్రీవియస్ ఏదైతే యావరేజ్ ఉందో యావరేజ్ కంటే పైన క్లోజింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి ద లోవర్ షాడో మస్ట్ బి అట్ లీస్ట్ ట్వైస్ ద లెంత్ ఆఫ్ ద రియల్ బాడీ. ఓకే, నెక్స్ట్ ద ఫార్మేషన్ ఈస్ కాల్డ్ హ్యామర్ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఎట్ ద బాటమ్. కింద ఫార్మేషన్ జరిగింది అనుకోండి, అంటే మార్కెట్ డిక్లైన్ అయిన తర్వాత ఫార్మేషన్ ఇలా జరిగితే దీన్ని హ్యామర్ అంటాం. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి మార్కెట్ రైజ్ అయిన తర్వాత ఫార్మేషన్ జరిగిందంటే దీన్ని ఏమంటామంటే
జనరల్ గా హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. ఇక్కడ ఏమైనా డెఫినేషన్ ఇచ్చాడని చూద్దాం. హ్యాంగింగ్ మ్యాన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఎట్ ద టాప్, ఎస్, టాప్ లో ఫార్మేషన్ జరిగితే హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. ఇట్ కెన్ బి రికగ్నైజ్డ్ బై ఇట్స్ టైట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రియల్ బాడీ. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసరికి ద అంబ్రెల్లా క్యాండిల్ హ్యాస్ స్ట్రాంగ్ రివర్సల్ ఇంప్లికేషన్. ఓకే, ఇది కూడా ఒక రివర్సల్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ కలర్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. సో మనకి టాప్ లో జరిగింది అనుకోండి బేరిష్ రిప్రజెంట్ జరుగుతుంది, అదేవిధంగా బాటమ్ లో జరిగితే మనకి బుల్లిష్ ఇంప్లికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సపోజ్ మనకి ఇక్కడ చూడండి విజువలైజేషన్ పర్పస్ ఇలా ఫార్మేషన్ కనిపించింది అనుకోండి, మార్కెట్ బుల్లిష్ రన్ అనేది జరిగింది, ఇలా పైకి వెళ్ళింది, వెళ్ళిన తర్వాత టాప్ లో ఇలా హ్యాంగింగ్ మ్యాన్ కనిపిస్తుంది, గ్యాప్ అప్ అయింది, హ్యాంగింగ్ మ్యాన్ అయింది. దాని తర్వాత ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఈ లో ఏదైతే ఉందో హ్యాంగింగ్ మ్యాన్ లో అండ్ ప్రీవియస్ గా ఫస్ట్ క్యాండిల్ లో కూడా మనకి ఏంటంటే బ్రేక్అవుట్ జరగాలి కిందకి, అప్పుడే మనం ఏంటంటే షార్ట్ అనేది ఇనిషియేట్ చేస్తాం ఇక్కడ. అండ్ ఈ పైన మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం ఫ్రెండ్స్. సో లెంత్ అయిపోతుంది కాబట్టి దీని గురించి చదవట్లేదు, సేమ్ అనమాట ఇంకంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇది వచ్చేసరికి మనకి చూడండి స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది, దాని తర్వాత షూటింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది ఇక్కడ. ఓకే, బట్ ఈ షూటింగ్ స్టార్ ఫార్మేషన్ తర్వాత మనం ఎంట్రీ ఎక్కడ తీసుకుంటామంటే ఈ ప్రీవియస్ క్యాండిల్, ఈ క్యాండిల్ లో అనేది బ్రేక్ డౌన్ జరగాలి. ఇది ప్రీవియస్ క్యాండిల్ లో ఉంది ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ లో కూడా బ్రేక్ డౌన్ జరిగినప్పుడు మాత్రమే మనం ఏంటంటే సెల్ అనేది ఇనిషియేట్ చేస్తాం. ఇక్కడ మనం సెల్ అనేది ఇనిషియేట్ చేసుకుంటాం, అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది డ్రాప్ అవుతుంది. మనం ఏంటంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం, ప్రాఫిట్ లో ఉన్నప్పుడు పార్షియల్ గా తీసుకొని నెక్స్ట్ ట్రైలింగ్ పద్ధతిలో కూడా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ అనేది చూపించాం. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి హ్యామర్ అండ్ అంబ్రెల్లా క్యాండిల్, ఇది ఒకటి చెప్పుకొని ఈ రోజు వీడియో అనేది వైండ్ అప్ చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి చెప్పుకున్నాం కదా, మార్కెట్ డ్రాప్ అయింది, కిందకు వచ్చింది, కిందకు వచ్చిన తర్వాత ఎలాంటి ఫార్మేషన్ కనిపించింది అనుకోండి, దాన్ని ఏంటంటే మనం లాంగ్ ఆపర్చునిటీ చూస్తాం. ఈ క్యాండిల్ ని ఓన్లీ బేస్ చేసుకొని మనం లాంగ్ అనేది తీసుకోలేం. ప్రీవియస్ గా వన్ క్యాండిల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని యొక్క హై అనేది కూడా బ్రేక్అవుట్ అనేది జరగాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ లాంగ్ ఎంట్రీ అనేది తీసుకొని ఇనిషియల్ గా ఏంటంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ నుంచి కూడా మనకి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బేస్డ్ ఆన్ ద క్యాండిల్స్టిక్ ఫార్మేషన్స్ అన్నమాట. ఓకే, సో ఇవి మనం ఏంటంటే చార్ట్స్ మీద కూడా నెక్స్ట్ టైం మనం ప్రాక్టీస్ చేద్దాం. ఆల్మోస్ట్ 12 minutes అయింది కాబట్టి వీడియో అనేది క్లోజ్ చేస్తున్నాం. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. స్టే ట్యూన్, ధన్యవాదాలు.